అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'కీచురాళ్ళు కథకుల కథన రంగం'. మీ అందరూ స్టోరీస్ చెప్పారు గదా! కామెడీ మంచి మంచి స్టోరీస్ కామెడీవి చెప్పారు. చాలా నవ్వొచ్చింది. మీరందరూ చెప్పినవి రియల్ లైఫ్ ఇన్సిడెంట్సో కాదో నాకు తెలీదు గానీ, నేను చెప్పబోయేది మాత్రం నాకు స్వయాన నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది చెప్తున్నా. అయితే ఏంటంటే నేను స్టోరీస్ రాస్తూ ఉంటాను. అలాగా ఒక స్టోరీ రాస్తున్నాను. హారర్ స్టోరీ అన్నమాట. అది రాస్తూ ఉంటుంటే ప్యారలల్‌గా మా అక్క వాళ్ళు పైకి వెళ్ళి మనం ఒక రీల్ చేసుకుందాము అని చెప్పి సెటప్ చేసుకుంటున్నారంతా. ఎదురుంగా రింగ్ లైట్ పెట్టుకొని, ఫోన్ పెట్టుకొని చేస్తారు గదా! హడావిడి మామూలుగానే. సో, అలానే చేసుకుంటూ వాళ్ళేమో మొత్తం ఫేస్ అంతా పౌడర్ రాసుకొని, మొత్తం దెయ్యాల్లాగా ఏ కాటుక పెట్టుకొని, వైట్ డ్రెస్ ఏసుకొని, హెయిర్ మొత్తం లీవ్ చేసుకొని వాళ్ళ సెటప్ వాళ్ళు చేసుకుంటున్నారు. నేను కింద అంటే ఇంకొక రూమ్‌లో నేను పక్కనే రూమ్ ఉంటే దాంట్లో ఏమో స్టోరీ రాస్తున్నా అన్నమాట. అయితే ఏమమ్మా నన్ను చూసి ఏమైంది అది చెప్తున్నావా ఏంటి కొంపదీసి? ఆ! అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలానే ఉన్నారు. ఆ విషయం నేను డైరెక్ట్‌గా చెప్పకూడదనుకోండి. అయితే పక్కన రూమ్‌లో నేనేమో స్టోరీ రాసుకుంటున్నాను. వీళ్ళు ఈ సెటప్ చేసుకుంటున్నారు. అది గూడా ఏ టైంకని అడగండి మీరు. ఏ టైంకో తెలుసా? అర్ధరాత్రి అర్ధరాత్రి 12 12 గంటలకు. గంటలకి. అది. యెస్. ఆ టైంలో నేను స్టోరీ రాస్తుంటే వీళ్ళు రీల్ చేయడానికి అంటే చెయ్యాలంటే మరి ఆ టైంలోనే గదా! మనకి ఫేమస్సు. సో, అందుకని ఆ టైంలో ఇది అంటే చేద్దామని ఫిక్స్ వాళ్ళు దెయ్యాలు అయిపోయారన్నమాట. ఫి గెటప్‌లేసుకున్నారు. ఇక్కడ ఒరిజినల్ దెయ్యం స్టోరీ రాస్తుంది. అంతేగా? ఓకే. క్యారీ ఆన్. అదే మీరున్నారు కదా! ఒరిజినల్ దెయ్యాన్ని చూసి నేను చెప్తున్నా అన్నమాట స్టోరీ. ఓకే. అయితే అయితేనేమో వీళ్ళు చేస్తున్నారు పాపం. నేను చేస్తూ ఉంటాను కదా! రెగ్యులర్‌గా లైట్ ఇలా పెట్టుకొని మిమ్మల్ని భయపెట్టడం అవన్నీ. అలానే చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే పాపం డాబా మీద ఉన్నారు కదా వీళ్ళు. రాత్రి ఒకతనేమో ఎందుకో బయటకొచ్చాడు అలాగా. బయటకొచ్చి సత్యం. అలా వెళ్తూ వీళ్ళని చూసాడు. సత్యానికి వీళ్ళని అడుగు. చూసేసరికి పాపం ఇంకా దెబ్బకి దడుచుకున్నాడు. ఇంక డాబా మీద దెయ్యం దడుచుకొని చూసినప్పుడు జడి అదొకటి తట్టున్నాడు. నేను అప్పుడే స్టోరీలో ఆ! అదొకటి నేను అప్పుడే స్టోరీలో ఏం రాస్తున్నానంటే, మంత్రాలు చదువుతున్నాననమాట. నేను హారర్ స్టోరీ గదా! రాస్తుంది. ఇంకా హారర్ స్టోరీ రాస్తున్నాను హారర్ స్టోరీ రాస్తున్నాను కదా! హారర్ స్టోరీలో ఏదో నాకు పిచ్చి పిచ్చి మంత్రాలన్నీ దాంట్లో రాస్తున్నాననమాట. దెయ్యాన్ని వశపరుచుకోవడం ఎలా అనేది. ఒక పూజ పెట్టి దానికి ఒక మంత్రాలనేవి రాస్తున్నా. రాస్తూ ఉంటే పాపం అవి గూడా అతనికి ఇనిపించి ఇంకా దెబ్బకి దడుచుకొని అక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు. పాపం. బలైపోయాను కదా! చూసుకోండి. నిజంగా అతను ఈళ్ళు వీళ్ళు అతను పడిపోయాడని ఊరుకోవచ్చు కదా! ఊరుకోకుండా గట్టి గట్టి కేకలు వేసేసి, మొత్తం అందరిని అక్కడ నిల్చోబెట్టేసారన్నమాట. మళ్ళీ ఏం తెలియని అమాయకుల్లాగా లోపలికొచ్చేసి, ఆ గెటప్ అంతా తీసేసి నార్మల్ బట్టలేసేసుకొని, ఇంకా అందరూ నార్మల్ అయిపోయారు. నాకేమో సిట్యుయేషన్ ఏంటో తెలీదు. సరే ఏమైందని అడిగితే మొత్తం చెప్పారన్నమాట. ఓరి బాబోయ్! ఇంత జరిగిందా? మీరు సైలెంట్‌గా ఉండండమ్మా. ఎవరికీ ఏం చెప్పకండి అని చెప్పి అంటే అప్పటికే అతని ముందు అందరూ గుంపు గూడిపోయారు. ఏమైంది ఇతనికి ఏమైంది అని చెప్పి అనుకోని గుమిగూడిపోయిన తర్వాత అక్కడికెళ్ళి అతన్నడిగితే, "నేను మీ ఇంటి మీద దెయ్యాల్ని చూసాను" అని చెప్పి అన్నాడన్నమాట. లేచిన తర్వాత, స్పృహొచ్చిన తర్వాత. "మా ఇంట్లో దెయ్యాలుండడం ఏంటి" అని మా వాళ్ళందరూ. ఓరి బాబోయ్! మా ఇంట్లో దెయ్యాలుండడం ఏంటి? ఏదో జరుగుతున్నట్టుంది అని చెప్పి ఏకంగా ఇల్లు ఖాళీ చేసి బయటకొచ్చేసారు. అయ్యయ్యో! సౌజీ కనుక మీ అలాగా రీల్స్ పిచ్చి ఇల్లు ఖాళీ చేసేదాకా వచ్చింది. ఒక అతను ప్రాణం మీదకి తెచ్చింది. వచ్చింది. ఇల్లు కా ఇల్లు ఖాళీ చేసేసి బయటకొచ్చేసి ఏవేవో పూజలు చేపిచ్చారన్నమాట మా పిన్ని వాళ్ళు. ఇంకా మళ్ళీ జన్మలో రీల్స్ చేయకూడదు. ఇలాంటివైతే అస్సలు చేయకూడదు అని అసలు చెప్పి చేయ ఫుల్‌గా ప్రిపేర్ అయ్యాం. నేను ఒక సూపర్ సిచ్యువేషన్ సూపర్. గుర్తొచ్చింది ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి. మాకు ఇక్కడ పెద్ద ఒకసారి ఒక్కటే పెద్ద మేడ ఉంటది. పెద్ద మేడ అని అంటాం. పూర్వం అయితే అదొక్కటే ఉండాలి. 1951లో కట్టారు అది. రాతి మేడ అనమాట. అందులోని మా పూర్వీకులు అందరూ ఉన్నారు. ఒక మామగారు చనిపోయారు. చాలా సంవత్సరాలయింది. ఇప్పుడు మా అంకుల్‌కి పెళ్లయిందనమాట. అందరూ ఎండాకాలంలో అందరూ మేడ మీద పడుకుంటాం కదా! అందరూ పడుకున్నారు. ఇంతట్లో సడెన్‌గా మధ్యలో వానొచ్చింది. వానొస్తే ఎవరి మటుకాళ్ళు లేచిపోయి కిందకొచ్చేసారు. ఒక అతను మటుకు పడుకొని ఉండిపోయారు. పడుకొనుంటే ఒక ముసలి పెద్దావిడొచ్చి, "బాబు బాబు వాన పడుతుంది లెగు కిందకెళ్ళిపో" అనంటే, అతను లెగిసి కళ్ళు నలుపుకొని చూసారు. ఒక తెల్లగా
తెల్లటి జుట్టుతోటి ఒక బామ్మగారు కనబడ్డారనమాట. తెల్లటి చీర కట్టుకొని. అలాగే బామ్మ అనుకుని కిందకెళ్ళిపోయాక అతను ఎవరనుకుంటున్నారు? ఆ ఇంటికి కొత్తగా పెళ్ళయి వచ్చిన కొత్త అల్లుడనమాట. కిందకొచ్చాక మరుసటి రోజు టిఫిన్ తింటూ అలా ఆవిడని అడుగుతారు. అరే! అలా వాన పడితే మీరందరూ వచ్చేసారు నన్ను వదిలేసి. కానీ బామ్మగారు అయితే పాపం అంత రాత్రి వేళ పైకొచ్చి ఎక్కడో వచ్చి మరి నన్ను లేపారు. అంటే బామ్మగారా? మన ఇంట్లో బామ్మగారు ఎవరున్నారు? మరీ అంత ఏజ్ బామ్మగారు అని అంటే అప్పుడు అక్కడ చుట్టూ చూస్తే అక్కడ ఒక ఫోటో కనబడుతుంది. బామ్మ ఫోటో ఉంటుందన్నమాట హాల్లో. ఆవిడే అంటే వీటి ఆవిడ మా నాన్నల అమ్మగారు ఎప్పుడో చనిపోయారు అంటే ఓర్స్‌ని అవునా బామ్మగారు నిజంగా ఇది నిజంగా జరిగింది. ఇప్పటికీ ఉంటారట ఆవిడ పైన. దేవుడు ఆయన పరిస్థితి కాదు. ఏంటో తలుచుకుంటే నాకు పాపం అనిపిస్తుంది. కాదు మీరు అవన్నీ దెబ్బకి అంటారు. దెబ్బకి ఆ ఇంటికి మరోసారి వచ్చి ఉండడు. కాదు కాదు మీరు అవంటున్నారు. అప్పుడు కూడా ఇంకా ఇప్పటికీ ఉంటారట. తరతరాలుగా అదేం ఆవిడ అక్కడే కాదండి. ఉంటారంటారు. ఆవిడ ఎప్పుడో చనిపోయిన ఆవిడ ఏం రావడం కాదు. కొత్త అల్లుడు రోజు ఇంటికొచ్చి ఎక్కడ మీదెక్కి అన్ని వండి పెట్టమంటాడు అని కాదు. తరిమేయడానికి ఇంట్లో వాళ్ళే ఆహా. ప్లాన్ వేసుంటారు. మీరు చెప్పకండి కథలు. నాకు అర్థమైంది. నిజ- నిజంగానమ్మా నిజంగా ఇది బాబు. కూడా నిజమే అయ్యి ఉండొచ్చు. కదా ఇదే కాదు, నిజం. నిజంగా బాబు. లేకపోతే ఇంకా ఈ రోజుల్లో అసలు దెయ్యాల పుట్టాలు ఏంటి? అసలే ఇదే నిజం. అసలే కొత్త ఉన్నారు. అల్లుళ్ళు అంటే చాలా ఆ. డిమాండ్లు అవన్నీ చేస్తూ ఉంటారు కదా. అదే అందుకే కొత్త అల్లుడనే అతను వదిలేశారని ఆవిడ బాధ్యతగా వచ్చి లేపారు. అదే ఏం కాదు. మన అలాగే అత్తయ్య గారు అంటారా? ఇంకెవరో ఆ గెటప్ వేసి తరిమేయడానికి ప్లాన్ చేసి ఉంటారు అల్లుడిని. ఒకసారి ఓకే. అల్లుడు రాడు మనకి ఏ ఖర్చులు ఉండవు అనుకుని ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ. కదా? థ్యాంక్ యూ. కావాలంటే మీరే మీ అమ్మాయిని చూడడానికి మా ఇంటికి రండి, కానీ నేను మాత్రం మీ ఇంటికి రాడు వచ్చిన ఇంకేమొస్తాడు? రానంటాడు ఆయన. ఇంకేమొస్తాడు పాపం. రాడు. అయిపోయింది. బెదిరిపోయింటాడు. సీన్ అయిపోయింది. అయితే ఇప్పుడు భారతి గారు చెప్పారు కదా ఒక స్టోరీ. ఆ స్టోరీలో ఒక లాయర్ దొంగ ఉంటారన్నమాట. అయితే మన తెలుగు భాషలో గొప్పతనం చాలా ఉంది కదా. అయితే మన తెలుగు భాషలో ఏ మాటకైనా ద్వంద్వార్థాలు ఉంటాయి. అందరికీ తెలుసు కదా ఈ విషయం. అలాంటి ద్వంద్వార్థంతో కూడిన ఒక సంఘటన గురించి చెప్తాను. అయితే ఒక దొంగ ఉన్నాడు అనమాట. వాడు దొంగతనం చేశాడు. పోలీసులకి చిక్కేశాడు. చిక్కేస్తే ఈ పోలీసులు ఏం చేశారు? వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇది అది దొంగతనం చేశాడు, వీడిని ఎప్పటి నుంచో వెతుకుతున్నాము, ఇన్నాళ్ళకి దొరికాడు అని చెప్పి కేసు రాసేసి కోర్టులో ప్రజెంట్ చేశారనమాట. సరే లాయర్ గారు ఎదురు నుంచుని, ఏంటయ్యా నువ్వు ఇట్లా ఈ ఇళ్లలో దొంగతనం చేసావంట, ఎప్పటి నుంచో పోలీసులకి దొరకట్లేదంట, ఏంటి సంగతి? నువ్వంతా తెలియగలవాడు అంట. నేను చాలా తెలియగలవాడిని, ముందు ముందు మీరే చూస్తారు కదా అని. సరే చూద్దాం, అది చూద్దాం అని చెప్పి బంట్రోతుని చూడంగానే బంట్రోతు మామూలుగా భగవద్గీత తీసుకొస్తారు కదా, బోన్ దగ్గరికి భగవద్గీత తీసుకొచ్చి దీని మీద ప్రమాణం చేయమని చెప్తే ఆ లాయర్ చెప్తాడనమాట, భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చెయ్యి అంటాడు. అంటే జడ్జి వైపు, బంట్రోతు వైపు, లాయర్ వైపు చూసి అతను అవునా ఇట్లా చేయాలా, సరే అలానే చేస్తాను అని నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటాడు. మీకు అర్థమైంది ఆ విషయం? అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటే అది అబద్ధం చెప్పను అని. అదే అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటే అంతా నిజమే చెప్తానా ఏంటి, అబద్ధం చెప్తాను కదా ఆయన అనమాట. అర్థమైంది. నేను అబద్ధం చాలా చెప్పాను. సస్పెన్స్ తర్వాత అందులోని దొంగతనం చేయకు అన్నట్టు మళ్ళీ వాడి చేత ఇదొకటి అంటే అంతా నిజమే చెప్తానా ప్రమాణం ఏంటి, చేయమని అబద్ధం దొంగ. చెప్పను. వాళ్ళు చెప్పిందే చెప్పాడు, కాకపోతే వీడు అనుకున్నదే చెప్తాడు అనమాట. మేము చెప్పిన కథలన్నీ మిమ్మల్ని అందరినీ అలరించాయని అనుకుంటున్నాను, నవ్వించాయని అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్, ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుంటే మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మేము మళ్ళీ ఇంకోసారి వాటి గురించి చర్చిస్తాం. అప్పటి వరకు మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు కీచురాళ్ళు. కీచురాళ్ళు.